హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి వృత్తి ధర్మం 3వ రోజు. కూలీవాడు తక్కువ కాదు, కరోడ్పతి ఎక్కువ కాదు. మేము లేకుంటే వాళ్ళు లేనే లేరు, వాళ్ళకి ఏమీ చేత కాదని ఎవరికి వారే అనుకుంటే ఎవరు లేకున్నా ఎవరికీ జరగదు. 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది, 2 పెదాలు కలిస్తేనే మాట వస్తుంది. నేను పైన ఉన్నాను కాబట్టి నేను ఎక్కువ అని పైపెదవి వంగకుండా ఉంది అనుకుందాం, ఏమవుతుంది? మాట పెగలదు. నేను పునాది ఆధారం, నేను లేకపోతే పైన ఉన్న పెదవి ఏనాడో పడిపోయేది అని క్రింద పదవి అనుకుంటే ఏమవుతుంది? మాటలు రావు. దీని పర్యవసానం మూగబోవడం. కనుక ఇటువంటి పరిస్థితి ఎదురవ్వకుండా అవసరాలకు తగ్గట్టుగా పనిని ధర్మంగా చేస్తూ ఉండాలి. కూలివాడు లేకపోతే కరోడ్పతి అన్నవాడు లేడు, కరోడ్పతి అన్నవాడు లేకపోతే కూలివాడు లేడు. రైతు లేకపోతే అన్నం లేదు, అన్నం తినేవాడు లేకపోతే రైతు లేడు. వ్యాపారస్తుడు లేకపోతే వినియోగ సరుకులు లేవు, వినియోగదారుడు లేకపోతే వ్యాపారస్తుడు లేవు. రాజకీయాలు లేకపోతే రాజ్యం లేదు, రాజ్యం లేకపోతే రాజకీయాలు లేవు. గురువు లేకపోతే శిష్యుడు లేడు, శిష్యుడు లేకపోతే గురువు లేడు. కనుక వృత్తుల్లో తక్కువ ఎక్కువలు లేవు, కానీ అవి చేసే విధానాల్లోనే తక్కువ ఎక్కువలు అన్నవి బహిర్గతమవుతాయి. మన శరీరంలోని అవయవాలలో ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే ఏం చెప్తాం? ఏది అవసరం ఏది అనవసరం అంటే ఏం చెప్తాం? శరీరంలోని ఏ అవయవం సరిగ్గా పనిచేయకపోయినా శరీరం అంతా ఆ బాధను భరించాల్సిందే. అట్లాగే సంఘంలో ఉన్నవారు ఎవరెవరి వృత్తులను వారు సరిగ్గా నిర్వహించకపోతే వాటి ప్రభావం పూర్తి సంఘం మీద పడుతుంది. కనుక కర్మలను బట్టి, గుణాలను బట్టి, అంటే వారి వారి ఇష్ట ప్రావీణ్యాలను బట్టి 4 రకాలుగా ప్రజలందరినీ విభజించడం జరిగింది. ఆ 4 రకాల వాళ్ళు: జ్ఞానులు, దివ్య జ్ఞానం ఉన్నవారు; ధీరులు, విశేష జ్ఞానం ఉన్నవారు; వ్యాపారులు, వ్యాపార జ్ఞానం కలిగినవారు; శ్రామికులు, సామాన్య జ్ఞానం ఉన్నవారు. పుట్టుకతో ఎవరూ జ్ఞానులు కారు. పండితుని ఇంట పుట్టినంత మాత్రాన పండితుడై తీరాలని లేదు, పామరుడి ఇంట పుట్టినంత మాత్రాన పండితుడు కాకూడదని లేదు. జ్ఞానం అనేది వంశపారంపర్యంగా సంక్రమించేది కాదు. జ్ఞానం అంటే కనపడే వాటి గురించి కనీస పక్షంగా తెలుసుకొని ఉండడమే సామాన్య జ్ఞానం. సామాన్య జ్ఞానంతో తెలుసుకున్న దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా తెలుసుకోవాలి అన్న తపనతో క్రొత్తవి తెలుసుకుంటూ ఉండడమే విశేష జ్ఞానం. సామాన్య జ్ఞానాన్ని అందరి నుంచి గ్రహిస్తూ అందరికీ ఇస్తూ ఉండడమే వ్యాపార జ్ఞానం. చర్మ చక్షువులకు కనపడని వాటిని గురించి అన్వేషణ సాగిస్తూ ఉండడం దివ్య జ్ఞానం. థ్యాంక్ యూ.